కానీ వారానికి 40 గంటలు యథావిధిగా ఉంది అధ్యక్ష. అతని పర్సనల్ ఆబ్లిగేషన్ అతను రోజువారీ 8 గంటలు తీసుకోవాలా లేకపోతే 10 గంటలు తీసుకోవాలా అనేది అతని ఇష్ట ప్రకారం జరుగుతుంది అధ్యక్ష. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఇది ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా 4 రోజులు పనిచేయటం వల్ల 40 గంటలు, తర్వాత రోజు 8 గంటలు పనిచేయటం వల్ల 48 గంటలు, అది వారానికి 48 గంటలు 5 రోజుల్లో అవుతుంది. కాబట్టి అధ్యక్ష మిగతా 2 రోజులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి తీసుకురావడం ఈ యొక్క బిల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ 2 రోజులు వెసులుబాటు అనేది అతని కుటుంబంతో గడపడానికే అవకాశం ఇచ్చాం తప్ప కార్మికుడికి ఎవరైతే 8 గంటలు పని చేయాలనుకున్నారో అతను 8 గంటలు పని చేయొచ్చు అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అంటే చట్ట ప్రకారంగా 2 రోజులు సెలవు పెట్టుకోవచ్చండి, పెట్టుకోవచ్చు అధ్యక్ష. వారానికి 48 గంటలు పరిమితి అధ్యక్ష. సెలవు పెడితే ఇస్తాడా ప్రైవేట్ యాజమాన్యం? 48 గంటలు వాళ్ళ ఇష్టం అధ్యక్ష. వాళ్ళు 48 గంటలు పనిచేసిన 4 రోజుల 8 గంటలు అంటే 48 గంటలు అయిన తర్వాత వాళ్ళు 2 రోజులు సెలవు తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే అది చట్టంలో ఉందండి, అది ఆ బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అయ్యా బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అలాగే మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. మనకు ప్రస్తుతం ఈ ఉమెన్ మహిళా కార్మికులు అనేవాళ్ళు ఏపీ వైడ్, ఆంధ్రప్రదేశ్ వైడ్ 24% ఉన్నారు అధ్యక్ష. అలాగే త్రూఅవుట్ ఇండియా చూస్తే 19% ఉంది అధ్యక్ష. దీన్ని మరి అలాగే కాల్ సెంటర్ కానీ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి సుమారు నైట్ 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే అవకాశం ఇవ్వగలిగితే ఈ యొక్క కార్మికుల సంఖ్య, మహిళా కార్మికుల సంఖ్య పెంచినట్టు ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ నైట్ పూట పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ డోర్ స్టెప్ దగ్గర రవాణా వాళ్ళని దింపే విధంగా కూడా ఇలాలో పొందుపరిచి ఉండడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మహిళల సమానత్వం అనేది మనం పాటించాల్సి ఉంది. దాంట్లో ఇప్పుడు మనకి ఖచ్చితంగా 24%